అందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు పొడుపు ప్రశ్న. 4 కర్రల మధ్య నల్లటి రాయి ఏమిటది? మరొకసారి, 4 కర్రల మధ్య నల్లటి రాయి ఏమిటది? సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అమ్మ కథ. మా అమ్మకు ఒక్క కన్నే ఉండేదట. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది. ఒకరోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవటానికి స్కూల్కి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి చూడండి, మీ అమ్మ ఒంటి కన్నుది అని స్నేహితులందరూ ఒక్కటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు అసలు ఆమె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది. అమ్మ, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనైపోయాను. నువ్వు చచ్చిపో, కోపంగా అరిచేసేవాణ్ణి. ఆమె ముఖంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా బాధ పెట్టానో నాకు తెలియదు. ఒకరోజు రాత్రి యథాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మధ్యలో దాహం వేసి మెలకువ వచ్చింది. నీళ్లు తాగటానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్లు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకొని వెళ్ళిపోయాను. ఎక్కడికొచ్చినా నన్ను అవమానాల పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణి కావాలని, బాగా పేరు సంపాదించాలని కలలు కంటూ నిద్రపోయాను. ఆ తర్వాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కట్టుకున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పుడు 2 పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతోంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటి కన్ను అమ్మ లేదు కదా. అలా ఎడతెరిపి లేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆ ఒంటి కన్ను చూసి 2 ఏళ్ల నా కూతురు భయంతో జడుచుకుంది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతురునే భయపెడతావా? ముందు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాను. క్షమించండి బాబు, తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను. ఆమె అదృశ్యమైపోయింది. అమ్మయ్య, ఆమె నన్ను గుర్తుపట్టలేదు. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను. కానీ కొద్ది రోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలుదేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం: ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీ ఉండే దగ్గరకు రాను. కానీ నువ్వైనా నా దగ్గరకు వచ్చిపోరా కన్నా. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగు కదా, తట్టుకోలేకపోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసినా నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కానీ నేను మాత్రం నీ స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్ని అవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ చెప్పక తప్పడం లేదు చిన్న. నీవు చిన్నపిల్లవాడివిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాను. అందుకే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికి నేను ఎప్పుడూ బాధపడలేదు. 1-2 సార్లు మాత్రం వాడు నా మీద కోపడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు. ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు. నవనాడులు కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నా కోసం ధారపోసిన అటువంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తించాను? మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారుస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తితే ఆమె రుణం తీర్చుకోగలను? నాస్తి మాతృ సమం దైవం నా
నాస్తి మాతృ సమో పూజ్య, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురు. అమ్మతో సమానమైన పూజ్యులు కానీ దైవం కానీ లేరు. తల్లిని మించిన బంధువులు కానీ గురువులు కానీ లేరు. ఆకలేసినా, ఆనందం వేసినా, దిగులు వేసినా, దుఃఖం ముంచుకొచ్చినా, పిల్లలకైనా పిల్లలను కన్న తల్లిదండ్రులకైనా గుర్తుకొచ్చే పదం అమ్మ. తన కడుపు మార్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ. అటువంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి. కనుపాపలా కాపాడండి. ఒక్కసారి ఆలోచించండి. నలుగురికి ఇలాంటి సందేశాలు పంపండి. బంధాలు బాంధవ్యాలను కాపాడుకుందాం. తల్లి రుణం ఈ జన్మకు తీరదు. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.